నిర్మల్ అన్న మాది. వైరల్ ఫీవర్ అక్కడ 10 days నుంచి తక్కువ కాలేదు. ప్రైవేట్లో పెట్టుకున్న తక్కువ కాకుంటే ఈరోజు అడ్మిట్ అయినాం. ఇక్కడ మొత్తం టెస్టులు చేయించిండ్రు, మెడికల్ టెస్ట్, అది బ్లడ్ టెస్ట్ అవి చేయించి సెలైన్కి ఇవ్వడం జరిగింది. ఇది వెండు ఇట్లా ఒక సైట్ అవుతున్నది, నేను నెత్తిది మూతి 2 రోజుల ఇండ్లకి వచ్చినాము. ఇంట్లో మంచిగా చేస్తారంటే వచ్చినాము, కానీ ఇంకా అవి రిపోర్ట్లు రాక వచ్చినాయి. వాళ్ళు మంచిగా చక్కగా జాయిన్ అయినాం నిన్న. మాది బండల నాగపూరు. జైనత్ హాస్టల్లో ఉంటాడు. నైట్ నుండి బాగా కడుపు నొప్పి, జ్వరము. ఇవాళ రిమ్స్కు తీసుకొచ్చాను. పొద్దున ట్రీట్మెంట్ జరుగుతుంది. గ్లూకోజ్లు పెట్టిండ్రు, అడ్మిట్ చేసుకున్నారు. గ్లూకోజ్ నడుస్తున్నారు. నమస్కారం, నేను డాక్టర్ జయసింగ్ రాథోడ్, డైరెక్టర్ రిమ్స్ ఆదిలాబాద్. ఈ గత 1 month నుంచి ఏదైతే రిమ్స్ హాస్పిటల్ ఉందో ప్రభుత్వ దవాఖానా, మన ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ డిసీజ్ డే బై డే కొద్దిగా ఫీవర్స్ పెరుగుతుంది. లాస్ట్ మంత్ కంపేర్ టు మే, జూన్, జూలైలో, ఆగస్టులో కొంత వైరల్ ఫీవర్స్ ఎక్కువ కావడం వల్ల కూడా ఓపీ పెరిగింది. ముందు ఓపీ మాకు 1400 ఉండేది, ఇప్పుడు 2200, 2300 వస్తుంది. అదేవిధంగా ఇన్పేషెంట్ సంఖ్య కూడా పెరిగింది. మేము పేషెంట్ ఎవరైతే ఏదో తాకిడి ఎక్కువ ఉందో దానికి తగ్గట్టుగా మేము రిమ్స్లో 3 shiftsలో ఎపిడమిక్ టీం పెట్టేశాను. ప్రొఫెసర్ క్యాడర్ కావచ్చు, అసోసియేట్ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, ట్యూటర్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ స్టాఫ్, హెడ్ నర్సెస్, స్టాఫ్ నర్స్, ఈ విధంగా 3 టీములు పెట్టి షిఫ్ట్ వైజ్గా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఓపీ కూడా 1 hour పెంచాము, 9 to 12 కాదు 9 to 1. అదేవిధంగా ఎవరైతే జ్వరంతో వస్తారో, దగ్గుతంతో వస్తారో, ఈ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళకి ఇమీడియట్గా అవసరం ఉన్న వాళ్ళకి ల్యాబ్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్ కూడా అలర్ట్ చేశాం. అదేవిధంగా ఎవరికైనా అవసరం ఉంటే ఎక్స్రే కూడా ఎక్స్రేలో అలర్ట్ చేశాం, రేడియాలజీ అలర్ట్ చేసినాం. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే రిమ్స్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ అయ్యి మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని పోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే డెంగ్యూ జ్వరం కొన్ని పెరిగిందో, ఎవరికైనా సపోజ్ ప్లేట్లెట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మేము అడ్మిట్ చేసి ప్లేట్లెట్ ఎక్కిస్తున్నాం. వాళ్ళ సఫిషియెంట్గా ప్లేట్లెట్ ఇంక్రీజ్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఇస్తున్నాం. ఫిజిషియన్ కావచ్చు, చిన్నపిల్లలు పీడియాట్రిషన్ వాడు కావచ్చు, కొన్ని ఎక్స్ట్రా వాడు కూడా క్రియేట్ చేసినాం. డ్రగ్స్ స్టేటస్ వస్తే డ్రగ్స్ బాగానే ఉన్నాయి, మందుల కొరత లేదు. ఎప్పుడైనా ట్రాన్సిట్లో ఉన్న ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ తెప్పించుకుంటున్నాం. కొంతవరకు మేము కలెక్టర్ ఆదేశానుసారం, మా పై అధికారి ఆదేశానుసారం కొంత భయాన్ని సప్లై చేస్తున్నాం. పబ్లిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా, డ్రగ్స్ కొరత లేకుండా, నైట్ షిఫ్ట్లో కూడా ఎన్ని కేసు వచ్చినా కూడా అడ్మిట్ చేసి వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి సాటిస్ఫై చేసి వాళ్ళకి ఇంటికి పంపిస్తాం.